కాలంతో ఈ ప్రకృతి కాలం అన్ని కూడా నా అధీనంలోనే ఉంటాయి. ఈ మాయని ఎవరు కూడా గెలుచుకోలేరు. అల్పజ్ఞులు తెలుసుకోలేనటువంటి నా మాయని నీవు ఇప్పుడు నేర్పుతో తెలుసుకున్నావు అంటూ విష్ణువు శివుని గౌరవించినాడు. విష్ణువు పట్ల తన స్నేహాన్ని ప్రకటించి పరమేశ్వరుడు కూడా సతీదేవితో ప్రమద గణాల సేవను అందుకుంటూ తన నివాసానికి వెళ్ళిపోయాడు. పారావారం ద్రచ్చుచో కిరి సముద్వాహార్థమై కచ్చపాకారుండైన రమేశు వర్తనము ఆకర్ణింపన్ కీర్తింప సంసారాంభోనిధిలో మునుంగు కుజనుల్ సంశ్రేయమున్ పొంది విస్తారోదార సుఖంబున్ చెందుదురు తద్యంబు ఇంతయున్ భూవరా. వారికి దీని యొక్క దీంట్లో ఎవ్వరు ఈ సంసార సముద్రంలో మునిగిపోయేటువంటి అల్పులైనటువంటి జనులు గొప్ప పుణ్యాన్ని విశేషమైనటువంటి సుఖాన్ని కూడా చూరుకుంటారు. ఇందులో సందేహం ఏమాత్రము లేదు అని చెప్తున్నారు. ఎక్కువ అదెవరు పరీక్షిత్ మహారాజుకి సుఖ మహర్షి. పరీక్షిత్ మహారాజా, ఓ భూవర, పారావారం ద్రచ్చుచోన్ అంటే పారావారం అంటే ఈ ఇక్కడ పారావారం అంటే సంసారం అని, సంసారాన్ని సముద్రం అంటారు. కానీ ఇక్కడ ఏమిటి, సముద్రాన్ని చిలికేటప్పుడు పారావారం ద్రచ్చుచోన్ ఆ పాలకడలిని చిలికేటప్పుడు గిరి ద్రచ్చుచోన్ గిరి సముద్వాహార్థమై మునిగిపోతున్నటువంటి ఆ మందర పర్వతాన్ని మోయడం కోసమని గిరి సముద్వాహార్థమై ఆ కొండని కదలకుండా నాలలో పాతాలు కదా. ఏదైనా ఒక పని చేయాలంటే ఒక రాటని ఆలంబ, ఇప్పుడు ఇదేంటి పెళ్లి కూతురిని వాళ్ళు చూస్తే పందిరి రాటలు వేస్తారు చూసారా, దాన్ని భూమిలో పెద్ద గొయ్యి తీసి దాంట్లో ఆ రాటను పాతారు. లేకపోతే అటు ఇటు పడిపోయి పందిరి కూడా పడిపోయే అవకాశం ఉంటుంది కదా. అలాగా ఇప్పుడు ఇంత పెద్ద పర్వతాన్ని కదలకుండా దాన్ని పెట్టుకోవాలి అంటే ఆ సముద్రంలో ఎలా అవుతుంది? ఆ జల జంతువులకే అది సాధ్యమైతే అవ్వాలి. స్వామి అందుకుని ఆ కూర్మ రూపి అయి దాంట్లోకి వచ్చి కూర్మావతారాన్ని ఇచ్చే, కచ్చపం అంటే కూర్మ అంటే ఆ కూర్మావతారాన్ని ఎత్తి గిరి సముద్వాహార్థమై కచ్చపాకారుండైన రమేశు వర్తనము ఆకర్ణింపన్ కీర్తింపన్. అదే చూడండి, మునిగిపోతున్నటువంటి ఆ మందర పర్వతాన్ని మోయడం కోసం కూర్మావతారాన్ని ధరించిన విష్ణువు చరిత్రను ఆకర్ణింపన్ కీర్తింపన్, వినినా పాడినా ఆ పాడినటువంటి వాళ్ళకి ఎందుకండి ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పారు అంటే ఈ పాలసముద్ర అదే కదా క్షీరసాగర మదన వృత్తాంతమే కదా మనం చెప్పుకున్నాం. దాంట్లోనే ఈ స్వామి మోహిని అవతారంలో రావడం, శివుడు భ్రమపడడం, మోహింపబడడం ఇవన్నీ జరిగాయి కదా. అందుకని నాయన ఇదిగో ఈ క్షీరసాగర మదన వృత్తాంతాన్ని కనుక విన్న వాళ్ళైనా పాడిన వాళ్ళైనా వాళ్ళు ఏమవుతారు, పాడినా విన్నా సంసార సముద్రంలో మునిగిపోయే అల్పులైన జనులు ఆ పుణ్యాన్ని విశేషమైన సుఖాన్ని కూడా చూరగొంటారు. ఇందులో సందేహం ఏమాత్రం లేదు. ఆ రోజున ఆ క్షీరసాగర మదనానికి కవ్వంగా చేసుకున్నటువంటి అంత పెద్ద పర్వతం నీళ్ళలో మునిగిపోతుంటే దాన్ని నిలబెట్టి కదలకుండా అమృత మదనం అయ్యే వరకు కూడా దానికి ఊనికనిచ్చి తనే సత్తను కలిగించి దాన్ని తన వశంలో ఉంచుకొని అన్నిట్లో తానే చేశాడే స్వామి. ఆ భారం కనుక ఈ కథని కనీసం మనం ఆయన ఆశ్రయించక్కలేదు. కనీసం ఈ క్షీరసాగర మదన వృత్తాంతాన్ని కనుక మనం చదువుకుంటే వింటే, ఇదిగో మనం కూడా అలాగే ఈ సంసార సముద్రంలో ఊగిసలాడిపోతున్నాం, బాధలతో చిక్కుపోతున్నాం, ఏం చేయాలి దిక్కు తోచకుండా ఉంటున్నాం. దీంట్లోనే ఈ సుఖాలకి, ఈ ధనార్జనతో, ఈ అహంకార మమకారాలకు వశపడిపోయి దీంట్లోంచి బయటపడలేక కొట్టుమిట్టాడుతున్నటువంటి మన్ని ఈ సంసారాన్ని దాటించడానికి ఒక భక్తి నామమే అని కాదండి, ఇక్కడ ఇది చాలు. వినండి, ఈ కథని వృత్తాంతాన్ని విన్నా
పాడినా చాలు ఈ సంసార సముద్రంలో మునిగిపోయేటువంటి మరి అల్పజ్ఞులు ఎవరు కూడా తెలుసుకోలేరు స్వామి యొక్క మాయని అన్నారు కదా. అంచేత మనం ఇప్పుడు ఏ గ్రంథాలని వెతికి ఎక్కడ ఎవరితో చెప్పి ఇవన్నీ అక్కర్లేదండి. కాస్త ఈ వృత్తాంతాన్ని ఒకసారి వినండి, చదవండి, చాలండి. మనకి ఈ సంసార సముద్రం నుంచి మనం ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని ఎలా దాటించాలో ఆయన చూసుకుంటాడు. మనకి పుణ్యం వస్తుంది, విశేషమైన సుఖాన్ని కూడా. కష్టం పోయింది అంటే సుఖం వచ్చినట్టు కదా. ఆ కష్టం తొలగించేవాడు కూడా ఆయనే, రక్షకుడు ఆయనే. రక్షణ అంటే అనిష్ట నివృత్తి, ఇష్ట ప్రాప్తిని కలిగిస్తాడు. ఎవరైనా ఎందుకండి ఇంత బాధపడుతున్నా అంటే ఎవ్వడైనా సరే, ఏ జాతి వాడైనా, ఈ 4 రకాలైనటువంటి జన్మల్లో ప్రతి కూడా కోరుకునేది ఏమిటి? సుఖమే. ఆ సుఖం కావాలి అంటే భగవంతుని యొక్క కథలు వింటుండాలి, భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉండాలి. దాంట్లో అలా చేసిన వాళ్ళకి ఇంకా సుఖానికి కానీ పుణ్యానికి కానీ ఏమీ డౌటే అక్కర్లేదు, సందేహం ఏమాత్రం అక్కర్లేదు. పారావారం ద్రచ్చుచోన్ గిరి సముద్వాహాత్తమై కచ్చపాకారుండైన రమేశు వర్తనము ఆకర్ణింపన్ కీర్తింప సంసారాంభో నిధిలో మునుగు కుజనుల్ సంశ్రేయమున్ పొంది విస్తారోదార సుఖంబునం చెందుదురు తథ్యం వింతయున్ భూవరా. పర్షియన్ మహారాజా, సముద్రాన్ని చిలికేటప్పుడు సముద్ర మధ్యంలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని మోయడం కోసం కూర్మావతారాన్ని ధరించిన విష్ణువు చరిత్రను వినినా పాడినా సంసార సముద్రంలో మునిగిపోయే అల్పులైన జనులు గొప్ప పుణ్యాన్ని, విశేషమైన సుఖాన్ని చూరగొంటారు. ఇందులో సందేహం ఏమాత్రము లేదు. విజ్ఞులైన వాళ్ళు, మహానుభావులు అందరూ కూడా స్వామిని ఆశ్రయిస్తారు. అనేక రకాలుగా ఆయన యొక్క కైంకర్యం చేసుకుంటూనే ఉంటారు. మరి కుజనులు ఉంటారు. కుజనులు అంటే చెడ్డవారు. వాళ్ళకి ఏమి చదువు, చెడ్డవారు అంటే అన్ని రకాలుగా అని కాదు, వాళ్ళకి దీని మీద దృష్టి వెళ్ళదు. కానీ ఎవడోడు చెప్తుండగా ఏదో 4 మాటలు చెవుని పడ్డాయి అనుకోండి, చదువుకున్న వాళ్ళ దృష్టి ఉంటే ఓ పాట రూపంగా అయినా, ఓ కథ రూపంగా అయినా వినడము, కనీసం పాడుకోవడము, అనడము చేస్తే చాలండి అని వీళ్ళు కూడా తరింపబడతారు. వాళ్ళు ఈ సంసార సాగరాన్ని దాటగలరు అని చెప్తున్నారు. ఎలమిందైత్యుల నాడు రూపమున మోహింపించి పీయూషమున్ దళితాపన్నులకున్ సురోత్తములకున్ చక్కన్ విభాగించి నిర్మల రేఖన్ విలసిల్లు శ్రీ విభునిన్ తన్ మాయావధూరూపం తలంతున్ మ్రొక్కుదు ఆత్మలోన దురిత ధ్వాంతార్క రూపంబునన్ అని చెప్పి శుకుడు ఇట్లా చెప్తున్నట్ట. ఏమని చెప్పారు ఈ పద్యానికి భావం ఏంటి? ఎలమిన్ దైత్యుల ఆడు రూపమున మోహింపించి పీయూషమున్ దళితాపన్నులకున్ సురోత్తములకున్ చక్కన్ విభాగించి ఆ ఆడదాని రూపాన్ని ధరించి ఉపాయంగా మోహింపచేసి వాళ్ళని మోసగించి దళితాపన్నులు అంటే ఆపదల్లో అల్లలాడుతున్నటువంటి ఆ ఆపదలో పాపం అలసిపోతున్నటువంటి అంటే ఏం దిక్కుతోచక పడి ఉన్నటువంటి ఆ దేవతలకు అమృతాన్ని వాళ్ళని మోహింపించి పీయూషం అంటే అమృతాన్ని పంచిపెట్టి ఎవరికి? దేవతలకు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? దళితాపన్నులు, సురోత్తములు. ఆ ఆపదల్లో చిక్కుకున్నటువంటి, అడలుతున్నటువంటి అంటే మగ్గిపోతున్నటువంటి ఆ దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి చక్కని విభాగించి నిర్మల రేఖన్ విలసిల్లు, ఇంకా ఏమీ అలసిపోయినట్టుగా అంత కష్టపడి అన్నిటి ఆయనే ఉన్నాడు. క్షీరసాగర మదనంలో ఆ కవ్వానికి కవ్వంగా ఉన్న మందర పర్వతంలో అదేంటి ఆ కవ్వాన్ని చుట్టిన తాడులాగా కట్టినటువంటి ఆ వాసికుల్లో, ఆ రాక్షసుల్లో, ఆ దేవతలలో, ఆ పాల సముద్రంలో అంతటా ఆయనే అయ్యాడు. అయ్యినప్పటికీ కూడా ఈ పంచిపెట్టే గాని అమ్మయ్య
నా పని అయిపోయింది అన్నట్టుగా అంత దివ్య తేజస్సుతో నిర్మల రేఖన్ విలసిల్లు ఆ దివ్య తేజస్సుతో విరాజిల్లే విష్ణువును ఆ విభుని అంతేకాదండి ఈ క్షీరసాగర మధును అనగానే ఆ తల్లి అలా మనకి కలగట్టేయాలి కదా ఆ రూపంలో ఉన్నటువంటి ఆ మోహిని ఆయన ఆ మోహిని రూపాన్ని ఊహించి నాకు ఆ రూపం కావాలి అని కోరుకుంటున్నారు. ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి ఆ స్వామికి నేను మొక్కుతాను. అది పాపపు చీకట్లను రూపం ఆపే సూర్యుని స్వరూపంగా భావిస్తాను. ఎందుకంటే ఆ రూపం కావాలి అంటే ఆ స్వామి ఈ ఈ అదేంటి కామం అనేటువంటి ఒక మాయలో చిక్కుపోయిన వాళ్ళని బయటపడేసేది కదా పాపపు చీకట్లు. ఆ చీకటిని రూపం మాపేటువంటి సూర్యుడిలాగా ఆ తల్లి మనకి ప్రసాదిస్తుంది ఆ కాంతిని. అంటే ఆ విద్యని అంటే ఆ యొక్క స్వరూపాన్ని మనకి ఈ జీవ స్వరూపాన్ని తెలియజేస్తుంది. నాయన నువ్వు చూసేది, నువ్వు కాంక్షించేది, నువ్వు వినేది ఇవన్నీ కూడా వట్టి మాయ. ఇదిగో నేను మోహిని రూపం వేసుకుని నిన్ను ఎలా అయితే తికమక పెట్టేశాను అలా ఉంటుంది. ఈ అనుభవించేటువంటి ఈ విషయాలన్నీ కూడా వాటి మాయలో పడిపోకయ్యా అని పడిపోతాం మనం. ఎందుకంటే మన జీవతత్వం అది కనుక. కానీ అది కాదు నీ తత్వం, నీ స్వరూపం ఇది అని మనకి చెప్పడానికి నువ్వు చూస్తుంది, నువ్వు అనుభవిస్తుంది ఇవన్నీ కూడా ఒక మాయ ఆవరించి ఉండడం చేత అవుతుంది. అది నువ్వు కనుక స్వామిని ఆశ్రయించినట్లయితే నీకు ఆ మాయ తొలగిపోతుంది. ఆ మాయా రూపంలో ఉన్నటువంటి ఆ మోహిని దేవతని కూడా మొక్కండి, ఆవిడనే మొక్కుతాను అని చెప్తున్నారు ఈ శుకుల వారు. సూర్యుని స్వరూపంగా భావిస్తానని చెప్పి శుకుడు ఇట్లా అన్నాడు. సుఖ మహర్షి అంతటి వాడు ఆయన ధరించినటువంటి అవతారాలు అంత గొప్పవి, ఆయన చేష్టితాలు అంత గొప్పవి, సాక్షాత్తు స్వామి అంతటి వాడు. వాళ్ళని ఆశ్రయించినటువంటి భాగవతత్వములు అంతకన్నా గొప్పవాళ్ళు అని చెప్పడానికి కాకపోతే ఏముంది ఇవంతా చెప్పండి. ఎలమిందైత్యుల ఆడు రూపమున మోహింపించి పీయూషముంజలిత పన్నులకున్ సురోత్తములకున్ చక్కన్ విభాగించి నిర్మల రేఖన్ విలసిల్లు శ్రీ విభునిన్ తన్మాయావధూరూపమున్ తలంతున్ మ్రొక్కుదు ఆత్మలోన దురితధ్వాంతార్క రూపంబునన్. ఆడుదాని రూపం ధరించి ఉపాయంగా రాక్షసులను మోసగించి ఆపదలలో ఆడలుతున్న దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి దివ్య తేజస్సుతో విరాజిల్లే విష్ణువును ఆయన మోహిని రూపాన్ని ఊహించి మొక్కుతాను. అది పాపపు చీకట్లను రూపుమాపే సూర్యుని స్వరూపంగా భావిస్తాను అని చెప్పి శుకుడు ఇట్లా అన్నాడు. నరవరాధీశ ఇప్పుడు నడుచుచున్న వాడు సమస్త మనువు వైవస్వతుండు శార్ధదేవుండనందకు జనవరేణ్య పదురు నందనులతనికి ప్రకట బలులు. ఇప్పటి వరకు మన మన్వంతరాల గురించి కదా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 6 మన్వంతరాలు అయిపోయాయి. ఇప్పుడు 7వ మన్వంతరం గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఆ పైకి చెప్తున్నారు ఏం జరుగుతోంది, ఇప్పటి వరకు ఏమైందో. వారలిక్ష్వాకునుండును అభగుండును దృష్టుండును శర్యాతియు అరిష్యంతుండును ఆభాగుండును దిష్టుండును కురుషకుండును వృషధ్రుండును వసుమంతుండును అనువారు 10 రాజులు పురందరుండను వాడు ఇంద్రుండు ఆదిత్య మరుదస్వి వసు రుద్ర సంజ్ఞలు కలవారు దేవతలు గౌతమ కశ్యపాత్రి విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ వశిష్ఠులను వారు 7 ఋషులై ఉన్నవారు. అందున్ కశ్యపునకు అతిథి గర్భంబున విష్ణుండు వామన రూపుండై జనించే ఇంద్రావరజుండయ్యే. ఇప్పుడు 7వ మన్వంతరంబులు 7 మన్వంతరంబులు చెప్పంబడియే రాగల మన్వంతరంబులను శ్రీహరి పరాక్రమం చెప్పెదా దత్తావధానుండవై వినుమని శుకుండిట్లనియే. ఓ రాజా, ఇప్పుడు వైవస్వతుడు అనే 7వ మనువు పాలిస్తున్నాడు. అతన్నే శార్ధదేవుడు అంటారు. అతనికి బలవంతులైన 10 మంది కొడుకులున్నారు. వారు ఇక్ష్వాకుడు, నభగుడు,
వృష్టుడు, శర్యాతి, అరిష్యంతుడు, ఆభాగుడు, దిష్టుడు, కరుషకుడు, వృషధ్రుడు, వసుమంతుడు అనేవారు ఈ 10 మంది రాజులైన వారు. పురంధరుడనేవాడు ఇంద్రుడైనాడు. ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు, రుద్రులు అనేవారు దేవతలైనారు. గౌతముడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, జమదగ్ని, భారద్వాజుడు, వశిష్ఠుడు అనేవారు సప్త ఋషులైనారు. అందులో కశ్యపుని భార్య అయిన అదితి గర్భంలో నుంచి విష్ణువు వామన రూపంలో జన్మించి ఇంద్రునికి తమ్ముడైనాడు. ఇంతవరకు 7 మన్వంతరాల కథ చెప్పినాను. ఇక రాబోయే మన్వంతరాల గురించి మహావిష్ణువు పరాక్రమాన్ని గురించి చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పి శుకుడు ఇట్లా అన్నాడు. ఇది మనం చెప్పుకున్నాం కదా, ప్రతి మన్వంతరంలో కూడా రాజులు మారుతూ ఉంటారు, అలాగే ఇంద్రుడు మారుతూ ఉంటారు. స్వామి కూడా తన సంకల్పం మేరకు ఒక దగ్గర జన్మిస్తాడు. ఏ రూపంలో ఉన్నాడో ఈ మాట ఆ అదితి గర్భంలో కశ్యపుని యొక్క భార్య అయినటువంటి అదితి గర్భంలో వామన రూపంలో జన్మించి ఇంద్రుడికి తమ్ముడైనాడు. ఇంతవరకు 7 మన్వంతరాల కథ చెప్పాను నేను. ఇక రాబోయే మన్వంతరాల గురించి కూడా విందాము అని చెప్తున్నారు శుకులు వారు. జననాథ సంజ్ఞయు ఛాయయు అనువారు గలరా అర్కునకు విశ్వకర్మతనయ లిరువురు వల్లభలిటమున్న చెప్పి తెన్పరంగు తృతీయయు బడబ అనంగా సంజ్ఞకు యముండును సార్ధదేవుండును యమునయును పుట్టిరి హర్షమసంగా ఛాయకున్ తపతియు సావర్ణియును శనైశ్చరుండును గలిగిరి సంవరణుండున్ తపతి నాలిగన్ గైకొనెంతా వరించే అశ్వయుగళంబు బడబకు అవతరించే వచ్చు అష్టమ వసువు సావర్ణి వాండు తపము చేచునున్నాడు ధరణినాథ. ఇప్పుడు రాబోయే 8వ వసువు ఎవరి గురించి చెప్పదలుచుకున్నాడో ఆయన సావర్ణి అని. ఇప్పుడు ఈ పైన చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎలా ఎవరెవరు కలిగారు ఆ విషయాన్ని చెప్తున్నారు. ఓ రాజా, శూర్నికి సంజ్ఞ, ఛాయ అనే భార్యలు 2 ఉన్నారు. వారు విశ్వకర్మ కుమార్తెలు. ఇదివరకే ఈ సంగతి చెప్పుకున్నాం మనం. వారిద్దరే కాక శూర్నికి బడబ అనేటువంటి ఒక భార్య, ఇంకో భార్య కూడా ఉంది అని చెప్పారు కదా, అంతవరకే అన్నారు. అప్పుడు ఆ సంజ్ఞకు సంజ్ఞ అంటే పయావుడికే సంజ్ఞ, ఛాయ అనేటువంటి 2 భార్యలు కదా సూర్యునికి. దాంట్లో విశ్వకర్మ కుమార్తెలు వాళ్ళు. ఇదివరకే వారిద్దరే కాక సూర్యునికి సంజ్ఞ, ఛాయ అనే ఆవిడే కాకుండా ఇంకొక ఆవిడ కూడా ఉంది, బడబ అనే భార్య కూడా ఉంది. సంజ్ఞకు యముడు, శార్ధదేవుడు, యమున అన్నట్టు ఆడావిడ వాళ్ళు పుట్టారు. ఛాయకు సావర్ణి, శనైశ్చరుడు, తపతి అనేటువంటి వాళ్ళు పుట్టారు. తపతిని సంవర్ణుడు పెళ్లాడినాడు. బడబకు ఇంకో 3వ ఆవిడ ఉంది కదా, ఈ బడబకు 2 అశ్విని దేవతలు పుట్టారు. రాబోయే కాలంలో సావర్ణి 8వ మనువు అవుతాడు. సావర్ణి ఎవరి కుమారుడు? ఛాయకు, అంటే సూర్యుని యొక్క ఇంకో భార్య, 2వ భార్య అయినటువంటి ఛాయకు సావర్ణి, శనైశ్చరుడు అని తపతి అనే ఒక ఆడమ్మాయి పుట్టారు కదా. ఆ తపతిని సంవర్ణుడు పెళ్లి చేసుకున్నాడు. బడబకేమో 2 అశ్విని దేవతలు పుట్టారు. రాబోయే కాలంలో ఈ ఛాయ యొక్క ఒక కుమారుడైనటువంటి సావర్ణి 8వ మనువుగా వస్తాడు. అతడు ఇప్పుడు తపస్సు చేస్తున్నాడు అని చెప్పారు. ఒక పరిసూచిన వెండియు ఒక పరిచూడంగలేకయుండు సిరులకై ఒకనొకని చేటు వేళకున్ ఒకడొక్కండు మనువున్ గాచియుండు నరేంద్ర. ఓ రాజా, ఒక పరి సూచిన వెండి ఒకసారి కనిపించి ఒక పరి చూడంగలేకయుండు ఇంకొకసారి కనిపించకుండా ఉండేటువంటి మాయమయ్యేటువంటి సిరులకై సంపదల కోసం ఒకనొకని చేటు వేళకు సంపదల కోసం ఒక్కొక్క మనువు దిగిపోయే సమయానికి ఒక్కొక్క వేళకు ఒక్క
ఒక్కడొక్కండు మనువున్ కాచి ఉండు నరేంద్ర. అంటే ఏం చెప్తున్నారు? ఈ ఈ సంపదలు ఉంటాయి చూడండి, మనం సంపాదించుకున్నటువంటి సంపదలు, లేకపోతే దైవదత్తంగా వచ్చేటువంటి సంపదలు, ఇవన్నీ కూడా ఒకసారి ఉంటూ ఉంటాయి. మనం అబ్బాయి ఎంత ఐశ్వర్యంతో ఎంత హాయిగా ఉన్నా అనిపిస్తుంది. ఒక్కసారి మనకు తెలియకుండానే ఆ సంపదలు కరిగిపోతుంటాయి, పోతాయి, అలా మాయమైపోతూ ఉంటాయి. ఏమైపోయిందో తెలియకుండా మాయమైపోతుంటాయి. అలా జరిగేటువంటి అలాగలాగా సంపదల కోసం ఒక్కొక్కసారి ఈ ఒక మనువు దిగిపోతూ ఉంటాడు. మళ్ళీ ఆ సమయానికి ఇంకొక మనువు వచ్చి కాచుకొని ఉంటాడు అని చెప్తున్నారు. సూర్య సావర్ణి మన్వంతరంబున అతని తనయులు నిర్మోహ విరజస్కాద్యులు రాజులను సుతపో విరజోమృత ప్రభులను వారు దేవతలను కాగలరు. కాల ఉండును దీప్తిమంతుండును పరశురాముండును ద్రోణ పుత్రుండగు అశ్వత్థామయు కురుపుండును మజ్జనకుండగు పాదరాయనుండును ఋష్యశృంగుండును సప్తర్షులయ్యెదరు. వారలిప్పుడు తమ తమ యోగ బలంబులన్ నిజాశ్రమ మండలంబునంచరించుచున్నవారు. విరోచన నందనుండగు బలి ఇంద్రుండయ్యడు అని చెప్పిష్టుకుండిట్లనియే. ఇప్పుడు ఈ సూర్య సావర్ణి మన్వంతరం సావర్ణి కదా, ఎనిమిదవ మన్వంతరానికి వస్తున్నాడు. అతని తనయులుట సూర్య సావర్ణి పరిపాలించే 8వ మన్వంతరంలో అతని కొడుకులైనటువంటి ఆ సావర్ణి కుమారులైనటువంటి నిర్మోహుడు, విరజస్కుడు మొదలైన వారు రాజులవుతారు. రాజులు కొంతమంది మారుతారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ సావర్ణ్య కుమారులే మనువులు అవుతారు, వాళ్ళిద్దరును, నిర్మోహుడు విరజస్కుడు. తర్వాత సుతపులు, విరజులు, అమృత ప్రభులు దేవతలు అవుతారట. కాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, ద్రోణి కుమారుడైనటువంటి అశ్వత్థామ, కృపుడు, వ్యాసుడు జనకుండగు పాదరాయనుండును అని చెప్పాడు కదా. నా తండ్రి అయినటువంటి వ్యాసుడు, ఋష్యశృంగుడు, ఇలాంటి వారు సప్త ఋషులు అవుతారు. అంటే 8వ మన్వంతరంలో వీళ్ళు ఇలా వస్తారు. ఇప్పుడు వారు తమ తమ ఆశ్రమాల్లో ఉన్నారు. విరోచన్య కొడుకు అయినటువంటి బలిచక్రవర్తి అప్పుడు ఇంద్రుడు అవుతాడు. 8వ మన్వంతరంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు అని చెప్తున్నారు. ఇవాళే నాకు కూడా, అంటే పూర్వం విని ఉంటాను కానీ తెలీదు. నెక్స్ట్ ఇవాళ హనుమ జయంతి కదా, ఆ విషయం వచ్చి మా అల్లుడు చెప్తున్నారు. బ్రహ్మగారు నెక్స్ట్ ఇంకొక ఇప్పుడు ఈ బ్రహ్మగారి కాలం అయిపోయిన కానీ సత్యలోకంలో కదా ఉంటారు. ఆయన దివ్య సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఆయన ముక్తి పొందిపోతారు, స్వామి దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ ఇంకొక బ్రహ్మగా హనుమ వస్తారట. ఇవాళ విన్నాను, అదే చెప్పారు పొద్దున్న మల్లుడు గారు. అది బలి మున్ను నా కంబు బలి మెమ్మై చేకొన్న వామనుండై హరి వచ్చి వేడన్ పాదత్రయం విచ్చి భగవన్ నిబద్ధుండై సురమందిరంబు కంటే సుభగమైన సుతల లోకమున సుస్థితి నున్నాండు వెతలేక యత మీద వేద గుహికి. ఆ సరస్వతికిన్ తానట సార్వభౌముండు ఆ ప్రభువై హరినాక విభున్ పదవిహీనుంచేసి బలింతెచ్చి నిలుపుము బల్యు నిద్రేంద్రు పదము నందు. ఇంద్ర పదము హరికి నిచ్చిన కథమున దాన ఫలము చెడదు ధరణినాథ. ఒక్క మాట లాస్ట్ ని అందరికీ పనికొచ్చేటువంటి ఒక మాటను చెప్తున్నారు పోతన మంచులు. దాన ఫలము చెడదు ధరణినాథ. ఎప్పుడైనా మనకు తెలుసో తెలియక ఏదైనా ఒకటి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా కావచ్చు, అది ఎంతో విలువైనది అక్కర్లేదు. ఎప్పుడు పాపం ఒంటి మీద చిరిగిపోయిన బట్టలతో ఉంటారు, వాళ్ళకు మన దగ్గర ఉన్నటువంటి ఒక వస్త్రం ఇచ్చామనుకోండి, అది దానమే కదా. అలా ఏదో ఒకటి ఆ దానం చేసినటువంటి ఫలితం ఉంటుందే, అది ఎప్పుడైనా మనకి
మంచిని చేకూరుస్తుంది భగవంతుడు. ఆ ప్రతిఫలాన్ని మనకు మంచిగా చూపిస్తాడు అని చెప్తున్నారు. ఎందుకని ఈ బలిచక్రవర్తి గురించి చెప్తున్నప్పుడు, రాజా బలి మున్ను ఆ నాకంబు బలిమేయ చేకొన్న, నాకం అంటే స్వర్గలోకం, ఆ స్వర్గలోకాన్ని ఆ మున్ను పూర్వము బలి చక్రవర్తి బలిమిమై బలవంతుడై ఆకంబు చేకొన్న ఆ స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకోగా, మరి బలిచక్రవర్తి ఇప్పుడు ఓడిపోయాడు కదా, మళ్ళీ ఆ రాక్షసులందరినీ ఆ శుక్రాచార్యుడు బతికించాక ఈ బలిచక్రవర్తి తోటి వాళ్ళు ఆ కొండ ప్రదేశాల్లో అలా కాలం గడుపుతున్నారని పైన చదువుకున్నాం కదా. అప్పుడు మళ్ళీ బలిచక్రవర్తి తన బలాన్ని కూడగట్టుకొని స్వర్గలోకాన్ని జయించేశాడు. జయిస్తే అప్పుడు వామనుండే చేకొన్న, వామనుండై హరి వచ్చి వేడన్ పాదత్రయంబు, అప్పుడు ఆ విష్ణువే వామనుడుగా వెళ్ళి అతనిని పాదత్రయంబు వేడన్, ఆ సాక్షాత్ ఆ విష్ణుమూర్తే వామనుడుగా వచ్చి వెళ్ళి ఆ బలిచక్రవర్తిని 3 అడుగులు దానం అడిగినాడు. ఇచ్చేశాడు ఈయన. భగవన్ని బద్ధుండై ఏంటి ఆ దానం ఇచ్చిన వెంటనే ఆయన ఏం చేశారు, 3 అడుగు ఎక్కడ పెట్టాలన్నది కాదు కదా, 1 అడుగంతా భూమిని ఆక్రమించేసి, 1 అడుగు ఆకాశంతా ఆక్రమించేస్తే 3 అడుగు ఎక్కడ పెట్టాలి అని అంటే ఆయన తల చూపించడం, దాన్ని ఈయన పాతాళంలోకి తొక్కేయడం, ఇది మనకి తెలిసిన విషయం. అది దానం ఇచ్చి బలిని ఏం చేశాడు, భగవంతుడు బంధించాడు. తర్వాత బలికి అమరావతి కంటే సొగసైన సుత్తల లోకాన్ని ఇచ్చినాడు. అతల సుతల వితల తలాతల రసాతల పాతాళ లోకాల వరకు 7 అధోలోకాలు అనుకుంటాం. కానీ ఆ ఇంద్రుని పట్టణమైనటువంటి అమరావతి కంటే కూడా సొగసైనటువంటి సుతలోకాన్ని ఇచ్చాట. సుతల లోకాన్ని రాజుగా చేశాడు బలిచక్రవర్తిని విష్ణువు. దానిలో బలి సుఖంగా ఉన్నాడు. అటు తర్వాత విష్ణువు వేదగుహికి సరస్వతికి సార్వభౌముడనే పేరుతో జన్మించాడు. ఈ రకంగా ఈ 8వ మన్వంతరంలో ఈ బలిచక్రవర్తి ఇంద్రుడయ్యాడు కదా. ఇప్పుడు ఆ తర్వాత స్వామి ఆ తర్వాత విష్ణువు వేదగుహికి సరస్వతికి సార్వభౌముడు అనేటువంటి పేరుతోటి జన్మిస్తాడు. దేవేంద్రుని పదవి నుండి తొలగిస్తాడు. ఈయన దేవేంద్ర పదవి పొందాడు కదా బలిచక్రవర్తి, దాని నుంచి తొలగిస్తాడు. ఆ పదవిలో బలిచక్రవర్తిని నిలిపాడు. ఎలా వచ్చాడు ఈయన, ఆ వేద గుహకి సరస్వతికి సార్వముడు అన్నటువంటి పేరుతో జన్మించాడు. దేవేంద్రుని పదవి నుండి తొలగిస్తాడు. ఆ పదవిలోనే అంతకుముందు వీళ్ళు ఉన్నారు అంటే అప్పుడు ఆయన తొలగించి బలిచక్రవర్తిని తనకి ఆ వితల లోకానికి ప్రభువుని చేశాడు. ఇంద్ర పదవిని ఇచ్చేశాడు. విష్ణువు నుండి బలిచక్రవర్తి ఇంద్ర పదవిని పొందినప్పటికీ అతడు మొదట విష్ణువుకు దానం చేసిన పుణ్యము చెడదు. ఎంత పదవి ఇచ్చాడులైతే ఎందుకండి అంటే ఆ దాన ఫలం ఎక్కడికి పోదు కదండి. నన్ను ఏమి చూసుకోవాలా, ఎంత ఆపినా చూసుకోవాలా. శుక్రాచార్య చెప్తాను, అయినా నువ్వు ఆ విష్ణువు మాయగాడు, నీకు తెలీదు అని ఎంత చెప్పినా సరే, పోన్లేండి ఆయన చెయ్యి అదేంటి అడుగు నుండి నా చెయ్యి పైన ఏం కావాలి, ఈ రాజ్యాలు ఇవన్నీ కూడా శాశ్వతమా, ఎప్పుడైనా పోయేవాళ్ళే కదా, మాటకి కట్టుబడి ఉండాలి అని చెప్పి ఇచ్చేస్తాడు కదా. అట మిందటి కాలంబున వరుణ నందనుండకు దక్షసావన్ని 9వ మనువయ్యడు. అతని కొడుకులు ధృతకేతు దీప్తకేతు ప్రముఖులు రాజులును, పరమరీచి గర్గాదులు నిర్జరులును, అద్భుతుండను వాడు ఇంద్రుండును, ద్యుతిమత్ ప్రభుతులకు వారలు ఋషులును అయ్యదరందు. ఆ తర్వాత ఒక్కొక్క మన్వంతరం గురించి కదా చెప్తున్నారు. అటు తర్వాత కాలంలో వరుణుని కొడుకులైనటువంటి వరుణుని కొడుకులైనటువంటి వరుణదేవుని యొక్క కొడుకులైనటువంటి దక్షసావర్ణి
ఆ దక్షసావర్ణి అనేటువంటి ఆయన 9వ మనువు అవుతున్నట. అతని కొడుకులైనటువంటి ధృతకేతువు, దీప్తకేతువు మొదలైన వారు రాజులు అవుతారు. వరుడు, మరీచులు, గర్గుడు మొదలైన వారు దేవతలు అవుతారు. అద్భుతుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. ద్యుతిమంతుడు మొదలైన వారు సప్త ఋషులు అవుతారు. ధనుజహరుండు అమృతధారకాయుష్మంతున్ చెప్తా. ధనుజహరుండు అంబుధారకాయుష్మంతునకు జనించి రక్షణంబు చేయ 3 లోకములను మూతంబుతో నేలు అద్భుతాఖ్యను అమర విభుడు. మరి విష్ణువు ఏమయ్యాడు? మరి విష్ణువు కూడా జన్మించాలి కదా. ఆ కాలంలో విష్ణువు ఆయుష్మంతునికి అంబుధారకు జన్మించాడు. అతని రక్షణలో దేవేంద్రుడైన అద్భుతుడు దేవేంద్రుడయ్యాడు కదా. అప్పుడు ఆ 3 లోకాలను ఆ దేవేంద్రుడు సంతోషంగా పరిపాలిస్తాడు. మరియు ఉపశ్లోక సుతుండగు బ్రహ్మసావని దశమనువయ్యడి తత్పుత్రులు భూరిషేణాదులు భూపతులను అవిష్మత్ ప్రముఖులు మునులును శంభుండను వాడు ఇంద్రుండును విభుద్యాధులు నిర్జరులను అయ్యదరు అందు. ఓ రాజా, ఆ తర్వాత ఉపశ్లోకుని కొడుకైనటువంటి బ్రహ్మసావర్ణి 10వ మనువు అవుతాడు. అతని కొడుకులైనటువంటి భూరుషేణుడు మొదలైన వారు రాజులవుతారు. అవిష్మంతుడు మొదలైన వారు సప్త ఋషులవుతారు. శంభుడు అనేవాడు ఇంద్రుడవుతాడు. విబుద్ధులు మొదలైన వారు దేవతలవుతారు. విశ్వసృజుని ఇంట విభుండు విషూచికి సంభవించు అంశ సహితుండగుచున్ చెలిమి శంభుతోడంచేయు విశ్వసేనుండనంగ జగమున్ కాచు అవని నాథ. మరి స్వామి ఎలా వచ్చాట? ఆ కాలంలో విష్ణు సృజునికి విషూచికి విశ్వసేనుడు అనేటువంటి పేరుతో జన్మించి శంభునికి చిలుకాడై లోకాన్ని కాపాడుతాడు. విశ్వసేనుల వారంటే ఇప్పుడు ఆ పరంపదల్లో ఉన్నటువంటి ఆయన కాదు, నిశసురుల్లో ఎప్పుడు అక్కడే ఉండేటువంటి ఆ విశ్వసేనుడు కాదు, ఈయన గుర్తుపెట్టుకోవాలి. మరియు తదా గమిష్యత్ కాలంబున ధర్మసావన్ని 11వ మనువయ్యడి మనుతనూజులు సత్యధర్మాదులు 10 ధరణిపతులును విహంగమ కామగమన నిర్వాచరులు అనువారు సురులును వైధృతుండను వాడు ఇంద్రుండును అరుణాదులు ఋషులును అయ్యదరందు. ఇంకా ఇహ 11వ మనువు ఎవరు చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చే కాలంలో ధర్మసావర్ణి 11వ మనువు అవుతాడు. అతని కొడుకులైన సత్యధర్ముడు మొదలైన వారు 10 మంది రాజులు అవుతారు. విహంగములు గమనులు నిర్వాణ చెరులు దేవతలు అవుతారు. దైధృతుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. వరుణుడు మొదలైన వారు సప్త ఋషులు అవుతారు. అంబుజాత నేత్రుండా సూర్యసూనుండై ధర్మసేతు వనంగ దగజనించి వైభవాఢ్యుండగుచు వైధృతుండలరంగ కరుణన్ త్రిజగములన్ కావన్గలడు. ఆ కాలంలో విష్ణువు ధర్మసేతు అనేటువంటి పేరుతో సూర్యుని కొడుకుగా జన్మిస్తాడు. అతడు మహిమలతో సంపన్నుడై వైధృతుడు సంతోషించేటట్లు 3 లోకాలను కరుణతో కాపాడుతాడు. మరియు తద్భవిష్య సమయంబున భద్రసావర్ణి 12వ మనువయ్యడి అతని నందనులు దేవ జ్యేష్ఠాదులు వసుధాధిపతులును ఋతుధాముండను వాడు ఇంద్రుండును హరితాదులు వేల్పులును తపోమూర్తి తప అగ్నింద్రకాదులు ఋషులును అయ్యదరు అందు. ఓ రాజా, ఆ తర్వాత రాబోయే కాలంలో
భద్రసావర్ణి 12వ మనువు అవుతాడు. అతని కొడుకులైన దేవమంతుడు, ఉపదేవుడు, దేవజ్యేష్ఠుడు మొదలైన వారు రాజులవుతారు. ఋతుధాముడనేవాడు ఇంద్రుడవుతాడు. హరితులు మొదలైన వారు దేవతలవుతారు. తపోమూర్తి, తపస్వి, అగ్నిధ్రకుడు మొదలైన వారు సప్త ఋషులు అవుతారు. జలజలోచనుండు సత్య తపస్సూనృతులకును సంభవించున్ తనయుండగుచు ధరణిన్ కాచు అంచిత స్వధామఖ్యుండై మనువు సంతతింప మానవేంద్ర. ఆ కాలంలో విష్ణువు సత్యతపునికి సూనృతకు స్వధాముడు అనేటువంటి పేరుతో జన్మిస్తాడు. మనువు సంతోషించేటట్లు లోకాన్ని రక్షిస్తాడు. అంటే ప్రతి మన్వంతుడిలో కూడా ఆ స్వామి తన అంశతో అక్కడ ఒక పుత్రుడుగా జన్మించి ఒక దంపతులు కాకుండా ఆయనే వీళ్ళందరి చేత ఆ మన్వంతరాల్ని ఆ సుఖంగా ఉండేటట్టుగా రాజుల్ని అలాగా తాను ప్రవేశించి వాళ్ళ చేత ఆ పరిపాలన చేయిస్తాడు, రక్షిస్తూ ఉంటాడు. మరియు తదేష్యత్ కాలంబున ఆత్మమంతుండగు దేవసావన్ని 13వ మనం వయ్యడి మను కుమారులు చిత్రసేన చిత్రాదులు జగతి నాయకులును సుకర్మ సుత్రామ సజ్ఞలు గలవారు బృందారకులును దివస్పతి అనువాడు ఇంద్రుండును నిర్మోహ తత్వదర్శాద్యులు ఋషులును అయ్యదరు. అందు రాజా తర్వాత కాలంలో దేవసావర్ణి 13వ మనువు అవుతాడు. అతని కొడుకులైన చిత్రసేనుడు, విచిత్రుడు మొదలైన వారు రాజులవుతారు. సుకర్ములు, సుత్రాములు దేవతలవుతారు. బృందారకులు అంటే దేవతలు అవుతారు. దివస్పతి అనేవాడు ఇంద్రుడు అవుతాడు. నిర్మోహుడు, తత్వదర్శుడు మొదలైన వారు సప్త ఋషులవుతారు. ధరణి దేవహోత్రదయితకు బృహస్పతికి యోగ విభుండు నాంగనుద్భవించి వనజ నేత్రుండా దివస్పతికెంతయు సౌఖ్యమాచరించు జగతినాథ. ఆ కాలంలో విష్ణువు దేవహోతకు బృహతికి యోగ విభుడు అనేటువంటి పేరుతో పుడతాడు. దివస్పతికి మిక్కిలి సహాయం చేస్తాడు. అంటే వచ్చి ఆ మనువుకి అన్ని రకాలుగా ఆ పరిపాలనలో తనే ఊతనిచ్చి పరిపాలన చేయిస్తాడు. ఆ రాజుకి సత్తని కలిగిస్తున్నది స్వామినే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహింసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.